గేమ్ ఓవర్ అనుకున్న ఎంఐ జట్టు ఢిల్లీపై గెలిచి మాస్ కంబ్యాక్ ఇచ్చింది. యాజ్ ఇట్ ఈస్ బ్యాటింగ్లో కుమ్మేసింది. బట్ సర్ప్రైజింగ్లీ బౌలర్స్ కూడా అన్స్టాపబుల్గా ఉన్న ఢిల్లీని కొలాప్స్ చేశారు. దీంతో ఎంఐ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ ఈ సీజన్లో 4 మ్యాచ్లు గెలిచి అజేయంగా ఉంది. కానీ ఎంఐ మాత్రం కేవలం ఒక్క విజయంతో టేబుల్లో బాటంలో ఉంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జోరు కొనసాగుతుందా లేక ముంబై ఇండియన్స్ బౌన్స్ బ్యాక్ చేస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. మరి ఏం జరిగిందో డీటెయిల్గా తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్తో స్టార్ట్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ పవర్ ప్లేలో 47 పరుగులు చేశాడు. కానీ విప్రజ్ నిగమ్ రోహిత్ని అవుట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. కానీ కుల్దీప్ యాదవ్ అతన్ని అవుట్ చేసి ముంబైని ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక నిజమైన గేమ్ చేంజర్ తిలక్ వర్మ 33 బంతుల్లోనే 59 పరుగులతో అదరగొట్టాడు. చివర్లో నమన్దీర్ విధ్వంసం సృష్టించి ముంబైని 205కి చేర్చారు. ఢిల్లీ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి స్టార్గా నిలిచాడు. విప్రజ్ నిగమ్ కూడా 2 వికెట్లతో రాణించాడు. కానీ మిచెల్ స్టార్క్ 3 ఓవర్లలో 43 పరుగులు చాలా ఖరీదైన బౌలర్గా నిలిచారు. ఢిల్లీ వారి ఫీల్డింగ్లోనూ కొన్ని లోపాలు కనిపించాయి. ఇది ముంబై స్కోర్ని 200 దాటించింది. ఇక చేజింగ్లో ఢిల్లీకి షాక్ ఎదురైంది. జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్ తొలి బంతికే అవుట్ అయ్యారు. కానీ ఇక్కడ నుండి కరుణ్ నాయర్ ఒక్కడే షో స్టార్ట్ చేశారు. 40 బంతుల్లో 89 పరుగులతో స్టేడియం మొత్తం సైలెంట్ చేశాడు. అభిషేక్ పోరల్తో కలిసి 119 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నమోదు చేశారు. 135 వద్ద ఢిల్లీ సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మ్యాచ్ టర్నింగ్ తీసుకుంది. ఎంఐ ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ స్పిన్ మ్యాజిక్ చేశారు. 3 స్టన్ స్టాప్స్ కేఎల్ రాహుల్ వికెట్లను వేగంగా కోల్పోయారు ఢిల్లీ క్యాపిటల్స్. మిచెల్ సాట్నర్ కరుణ్ నాయర్ని అవుట్ చేసి ఢిల్లీ ఓప్స్ ని గట్టిగా దెబ్బకొట్టాడు. చివరి 19 ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 3 రన్అట్స్ అయ్యాయి. అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ. దీంతో ఢిల్లీకి 193కి ఆల్అౌట్ అయింది. ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కొన్ని కీలక మలుపులు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఫస్ట్ కరుణ్ నాయర్ అవుట్ అవ్వడం. 89 పరుగుల వద్ద సాట్నర్ అతన్ని బౌల్ట్ చేయడం ఢిల్లీకి భారీ షాకైతే ఇచ్చింది. సెకండ్, కరణ్ శర్మ స్పెల్. 3 వికెట్లతో ఢిల్లీ మిడిల్ ఆర్డర్ని కుప్పకూల్చారు. దీంతో ఢిల్లీ ఓటమి చూసింది. థర్డ్, 19వ ఓవర్ రన్అట్. బుమ్రా ఒత్తిడిలో ఢిల్లీ బ్యాటర్స్ చేసిన రన్నింగ్ మిస్టేక్స్ మ్యాచ్ని ముంబైకి అప్పగించాయి. ఢిల్లీ బ్యాటర్స్ కొంచెం జాగ్రత్తగా రన్నింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. ముంబై వారి ఫీల్డింగ్, బౌలింగ్ ఒత్తిడితో ఈ మ్యాచ్ని గెలిచింది. ఢిల్లీ మిడిల్ ఆర్డర్ మరింత బాధ్యతగా ఆడాల్సింది. ఇక ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కరుణ్ నాయర్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. కానీ విజయం సాధించలేకపోయారు. ఇక ఎంఐలో తిలక్ వర్మ, నమన్దీర్, కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా 19వ ఓవర్లో బుమ్రా మంచి ప్రెజర్ అయితే పెట్టగలిగారు. సో ఈ మ్యాచ్ని చూసి మీరు షాక్ అయ్యారా? కరుణ్ నాయర్ ఇన్నింగ్స్ని అందరూ మెచ్చుకున్నారు. కానీ ఢిల్లీ కుప్పకూలడంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగారు. సోషల్ మీడియాలో ముంబై నెవర్స్ గివ్ అప్ అంటూ ఎంఐ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 19వ ఓవర్ రన్అట్స్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.